మేక్ అమెరికా గ్రేట్ అగైన్ నినాదంతో అధికారంలోకి వచ్చారు. ఈజీగా గెలిచిన ట్రంప్కు పాలన ఎంత కష్టమో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. పవర్లోకి వచ్చిన తర్వాతే ఆయన అసలు రూపం బయటపడుతుంది. అమెరికన్లు సైతం ఆయన్ను వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే డొనాల్డ్ అనుసరిస్తున్న విధానాలే కారణం. అమెరికా ఎప్పుడో ప్రపంచంపై ఆధిపత్యాన్ని కోల్పోయింది. భారీగా పేరుకుపోయిన అప్పులు అగ్రరాజ్యాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. పైగా యుద్ధాలు అమెరికన్లను కలవరపెడుతున్నాయి. అందుకే యుద్ధం వద్దంటూ రోడ్డెక్కారు ప్రజలు. ట్రంప్పై జనగర్జన చేశారు. సొంత దేశంలోనే ఎందుకంత తీవ్ర వ్యతిరేకత? ఇరాన్ను ఆయనెందుకు టార్గెట్ చేశారు? అమెరికన్ల దృష్టి మరల్చడమే డొనాల్డ్ లక్ష్యమా? నో కింగ్స్ ప్రొటెస్ట్ ట్రంప్ పతనానికి నిదర్శనమా? అమెరికన్ల మద్దతు కోల్పోతున్న ట్రంప్ నో కింగ్స్ స్లోగన్లతో రోడ్డెక్కిన అమెరికన్లు. నో కింగ్స్ సేవ్ డెమోక్రసీ అమెరికాలో రీసౌండ్ ఇస్తున్న స్లోగన్స్. యావత్ ప్రపంచానికి నేనే రాజు నేనే మంత్రి అన్నట్టు ఫీల్ అవుతున్న ప్రెసిడెంట్ ట్రంప్కు వ్యతిరేకంగా లక్షలాది మంది అమెరికన్లు రోడ్డెక్కారు. నిరంకుశత్వాన్ని క్షమించేది లేదంటూ డొనాల్డ్పై తిరగబడుతున్నారు. రాజులు లేరు రాజ్యాలు లేవు అంటూ గర్జిస్తున్నారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలంటూ గొంతెత్తి నినదీస్తున్నారు అమెరికన్లు. దీంతో అగ్రరాజ్యాధినేతకు ఇంటి పోరు తప్పడం లేదు. బయట పల్లకి మోతో ఇంట్లో ఈగల మోతో అన్నట్టుగా ఉంది ట్రంప్ పరిస్థితి. నియంతృత్వ పోకడలో సైనిక జోక్యం, ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడి, ఈ మూడు అంశాలే నో కింగ్స్ ప్రొటెస్ట్లకు కారణాలు. డొనాల్డ్ ట్రంప్ తన స్వప్రయోజనాల కోసం తన వ్యతిరేకుల్ని అణిచివేయడానికి ఫెడరల్ వ్యవస్థలను, అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నారనే ఆందోళన తీవ్రంగా ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పరిపాలనా విధానాలు తప్పుపడుతూ యుద్ధోన్మాద చర్యల్ని నిరసిస్తూ దేశమంతా నో కింగ్స్ నిరసనలు వెల్లువెత్తాయి. అమెరికాలోని 50 రాష్ట్రాలతో పాటు లాటిన్ అమెరికా, యూరప్ దేశాల్లో కూడా ఆందోళనలు జరిపారు. సెయింట్ పాల్లో జరిగిన భారీ ర్యాలీలో 1,00,000 మంది పాల్గొన్నారు. మాకు రాజులు వద్దు, ప్రజాపాలన కావాలని నినాదాలు చేస్తూ నో కింగ్స్ నిరసన ప్రదర్శనలు జరిపారు. వాషింగ్టన్, లాస్ ఏంజెల్స్, డల్లాస్, న్యూయార్క్, ఫిలడెల్ఫియా వంటి నగరాల్లో భారీ ప్రదర్శనలు జరిగాయి. పౌర హక్కులు, ఇమిగ్రేషన్, ఇరాన్పై యుద్ధంలో అమెరికా అనుసరిస్తున్న వైఖరిని నిరసనకారులు వ్యతిరేకించారు. లాస్ ఏంజెల్స్ లో ఆందోళనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించారు. ట్రంప్ పాలనకు వ్యతిరేకంగా గతంలో కూడా అమెరికాలో 2 సార్లు నో కింగ్స్ ర్యాలీలు జరిగాయి. అయితే ఆయన రెండోసారి అధికారం చేపట్టిన తర్వాత దేశంలో జరిగిన అతి పెద్ద ఆందోళనలు ఇవి కావడం విశేషం. సొంత పౌరులే చీకొడుతున్న ట్రంప్లో మార్పు రావడం లేదు. తనను తాను ప్రపంచానికి బాస్ గా ఫీల్ అవుతున్నాడు. సొంత దేశ సమస్యలను గాలి కొదిలేసి పొరుగు దేశాలపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారు. తన మాట వినకుంటే మటాష్ అంటూ రెచ్చిపోయారు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వలసదారుల పట్ల ట్రంప్ యంత్రాంగం అనుసరిస్తున్న వైఖరిపై మిన్నెసోటాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. సుమారు 1,00,000 మంది ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. వాషింగ్టన్లో వందలాది మంది లింకన్ మెమోరియల్, నేషనల్ మాల్ వైపు ప్రదర్శనలు నిర్వహించారు. కిరీటాన్ని దించు, ప్రభుత్వ మార్పు ఇంటి నుంచే ప్రారంభమవుతుంది అంటూ ప్రదర్శకులు నినాదాలు చేశారు. ఆయన డోంట్ కేర్ అంటోంది ట్రంప్ టీం. నిరసన ప్రదర్శనలపై స్పందించిన వైట్ హౌస్ ప్రతినిధి అబిగేల్ జాక్సన్ మాట్లాడుతూ ఇవన్నీ నిధుల నెట్వర్క్ల ఫలితమని విమర్శించారు. ప్రజల నుంచి నిజమైన మద్దతు లేదన్నారు. నిజానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పేరు వింటేనే చాలా మంది మండిపడుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆయన తీరుపై ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. పశ్చిమాసియా యుద్ధాన్ని ప్రారంభించి ప్రపంచాన్ని సంక్షోభంలో నెట్టిపడేశారని ప్రజలంతా ఆయనపై కోపంగా ఉన్నారు. అమెరికన్లు సైతం అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా రికార్డు స్థాయిలో 80 లక్షల మంది ట్రంప్కు వ్యతిరేకంగా రోడ్డెక్కారు. 2025 అక్టోబర్లో జరిపిన నిరసన కంటే ఈసారి 10 లక్షల మంది అధికంగా పాల్గొన్నారని అమెరికా మీడియా కథనాలు చెబుతున్నాయి. ఎన్నికల ముందు ట్రంప్ అనేక హామీలిచ్చి గద్దెనెక్కారు. కానీ అధికారం చేపట్టాక ఆయన తీరు పూర్తిగా మారింది. ఆయన విధానాలతో ఇంటా బయట విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ వలసదారులు, సుంకాలు, యుద్ధాలు, ఇలా ఏదో ఒక సమస్యను తెరపైకి తెస్తూ కాలం వెళ్లదీస్తున్నారు ట్రంప్. అన్ని దేశాలు కుంపట్లో పెట్టి చలిగాచుకుంటున్నారు. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ స్లోగన్ అనేక మంది అమెరికన్లను ఆకట్టుకుంది. మరి ఆయన ఆ మాట నిలబెట్టుకున్నారా? కనీసం ఆ దిశగా అడుగులేస్తున్నారా? అమెరికాను టాప్ లో నిలబెట్టే దిశగా సంస్కరణలైనా జరిగాయా అంటే అదేం లేదంటున్నారు అమెరికన్లు. నమ్మి మోసపోయామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
1-2 చోట్ల కాదు, ఏకంగా 3,000 కంటే ఎక్కువ ప్రాంతాల్లో అమెరికన్లు రోడ్లపైకి వచ్చారు. నో కింగ్స్ అంటూ నిలదీస్తూ ముందుకు కదిలారు. చాలా వరకు భారీ నిరసనలు న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లాస్ ఏంజల్స్ వంటి కొన్ని పెద్ద నగరాలకు పరిమితమవుతాయి. కానీ 3,100 ప్రాంతాల్లో ఆందోళనలు జరిగాయంటే ఈ వ్యతిరేకత అమెరికా అంతటా చిన్న పట్టణాలు, సబర్బన్ ప్రాంతాల్లో కూడా పాగిపోయిందని అర్థం. కేవలం డెమోక్రాట్లకు మద్దతిచ్చే నగరాల సమస్య కాదని, దేశవ్యాప్త ప్రజల ఆందోళన అని స్పష్టం చేస్తుంది. నిరసనకారులు ట్రంప్ పరిపాలనను అమెరికన్ ప్రజాస్వామ్య సిద్ధాంతాలకు విరుద్ధంగా, నిరంకుశత్వంగా అభివర్ణిస్తున్నారు. రాజ్యాంగ పరిమితులను ధిక్కరిస్తూ, న్యాయ వ్యవస్థపై, మీడియాపై దాడి చేస్తూ ట్రంప్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నాడని నిరసనకారులు ఆరోపిస్తున్నారు. రాచరిక పాలనలకు వ్యతిరేకంగా పోరాడి అమెరికన్లు స్వాతంత్ర్యం సాధించుకున్నారు. ఆ స్ఫూర్తిని గుర్తు చేస్తూ 3,100 ప్రాంతాల్లో లక్షలాది మంది వీధుల్లోకి వచ్చి నో కింగ్స్ అంటూ నినదిస్తున్నారు. పౌర హక్కులు, వలసదారులపై ట్రంప్ నిరంకుశ విధానాలు, ఇరాన్పై యుద్ధంలో అమెరికా సైన్యం పాత్రపై ఆందోళనకారులు గళమెత్తారు. ట్రంప్ ఒక విషయం మాత్రం అర్థం చేసుకోవాలి. తనకు వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్ని తేలిగ్గా తీసుకుంటే ఏదో ఒకరోజు అవి ట్రంప్ను గద్దె దించేయడం ఖాయం.